పట్టా వచ్చింది. ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది కట్టు మహానాడు కట్టు మళ్ళీ అయ్యాలి పేరు వచ్చా వాళ్ళు మర్చిపోవాలి సెక్యూరిటీ కోసం మొత్తం మేమంతా ఒకటే కుటుంబం. 2 lakhs అవుతుంది. 2 lakhs నాకు ఇప్పుడు అర్థమైంది. 2 lakhs బెనిఫిట్ కంట్రిబ్యూషన్. మనం 10 days తర్వాత మనకు మొత్తం టోటల్ సబ్సిడీ మొత్తం 2 lakhs అది రమేష్ అన్న మొబైల్ మేడం గారు ముందు దీన్ని చాలు చేసుకుంటాం. అలాగే కదా జనరేటర్ పెట్టుకోవాలి మన పొలాల్లో. ఆటోమేటిక్గా ప్లేస్కి మళ్ళీ మనం దీనికి ట్యాంక్ కెపాసిటీ పెంచుకోవాలి. ఇదేనా అక్కడ చేద్దాం. నిలబడేది ఎంతగా కట్టేది వద్దులే సార్ ఏముంటుంది కదా. ನಾನು వెక్కేసి అవగా ముందుకి సీనా రండి సార్ రండి. మీరున్నాక మీదకి ఉన్నప్పుడు మేము కానీ క్వాలిటీ బాగుంది. హలో ఒకసారి అందరు నిలబడండి సార్. నిలబెట్టు గ్రూప్ సార్. అందరు నిలబడండి సార్ ఒకసారి. ఓకే సార్. ఈ వ్యవసాయ ఆర్థికం కింద మనకి రైతాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే
సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇవ్వడం కానివ్వండి, అలాగే సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయడంలో కానీ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఒక రోజులో మానవులు చేసేటువంటి పనిని కొన్ని గంటల్లో సాంకేతిక పరిజ్ఞానంతో చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదేమైనా మనందరం కూడా గమనించుకోవాల్సినటువంటి రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా యాంత్రీకరణ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రైతుకు సౌలభ్యం కావాలని ఆలోచించే వ్యక్తి. 94-2000 మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయెల్ టైప్ టెక్నాలజీని తీసుకొని బిందు సేద్యం తీసుకొస్తే ఆ రోజు అవహేళన చేశారు. ఈరోజు మనందరం కూడా డ్రిప్ స్ప్రింక్లర్లో వాడుతున్నాం. అన్న ఎన్టీఆర్ గారు 50 రూపాయలకి హాల్స్ పవర్ ఇస్తే కొత్త పంట ఈత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు. ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారని. ఫార్మ్ మేకరేజ్ ద్వారా మనం 14-19 ఉన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం, 50% సబ్సిడీ తోటి. ట్రాక్టర్లు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, అదేవిధంగా విత్తనాలు ఎత్తుకోవడానికి పరికరాలు ఇచ్చాం. కోతకు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు ఇచ్చాం. ఇవన్నీ ఒకటైతే హార్టికల్చర్ 90% సబ్సిడీ తోటి డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చాం. ఇప్పుడు మనం మిరప తోటకు వేసేటువంటి మిల్చింగ్ షీట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. మనం సిల్ఫాలిన్ పట్టాలని చెప్పి పట్ట గుంటల దగ్గర ఆ గుంటల్లో నీళ్లు భూములు ఇంకిపోకుండా ఆ పట్టలు కూడా సబ్సిడీ మీద ఇచ్చాం మనం. ఇవన్నీ కూడా రైతుకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇచ్చారు. మొన్న 3 నెలల క్రితం మామిడికాయ తోటలకి కవర్ పెడితే అది దాని మీద దాగులు రాకుండా మరకలు లేకుండా కాడు బాగా దొరుకుతుందని చెప్తే అప్పటికప్పుడు వాళ్ళకి 3 కోట్లు ఇచ్చాడు. అది ఆ కవర్ ఖరీదులో 50% సబ్సిడీ ఇచ్చాడు గవర్నర్ గారు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మోడీ సహకారంతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మనం అన్ని ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్నాం త్వరగా. గత ముఖ్యమంత్రి అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి కూడా జనాలు తోలేరు, అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవాలు చేశారు. నిన్న వాళ్ళ పేపరు ఆ పని ఇంకా పూర్తి చేయలేదని చెప్పి రాస్తారు. మనం అది కూడా పూర్తి చేసేటువంటి పరిస్థితి. ఇక మనం పోతే ఈరోజు డ్రోన్ ఇచ్చారు. ఈ డ్రోన్ సొరండిపాలెంలో నేను పెద్ద సభ పెట్టాలని చెప్పలా. మామూలుగా అయితే మన ఊర్లో అందరికీ చూపిద్దాం, వరి ఉన్నాయి కాబట్టి వరి చెరలో దొరకడానికి ఈజీగా ఉంటుంది. మాకు వచ్చేసరికి పొగాకోళ్ళ వడవైపులా మీరంతా వరి ఎక్కువ వేస్తారు, చూపిస్తే మనవాళ్ళు కూడా వ్యవసాయానికి వాడుకుంటారు. ఆ చెరులో మందు చల్లి చూపిస్తే అందరూ ఇష్టపడతారు. లేకపోతే ఈ మందు చల్లడం చూసి అది ఎక్కడ చల్లి సరే పర్లగా వదిలేస్తారనే అపోహలు ఉంటాయి.